దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి బ్రతకాలంటే కొన్ని నిత్యావసరాలు ఉంటాయి. కూడు, గూడు, గుడ్డ, ఈ మూడు చాలా అవసరం మనిషికి. ఆహారము, వస్త్రాలు, నివాసము, నీరు, గాలి, ఇవి చాలా అవసరం అండి. ఆహారము తినటం వల్ల మనకి శక్తి కలుగుతుంది, జీవిస్తాము, ఆరోగ్యంగా ఉంటాం. ఈ లోకంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఆహార పదార్థాలని తింటూ ఉంటారు ప్రజలు. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తమిళనాడులో రైస్ను ఆహారంగా తీసుకుంటాం. ఉత్తర భారతదేశంకి వెళ్ళినప్పుడు రొట్టెలను ఆహారంగా తీసుకుంటారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు బ్రెడ్, జామును ఆహారంగా తీసుకుంటారు. ప్రాంతానికి ఆహార పదార్థాలు మారుతూ ఉంటాయి. బిర్యానీలని, ఫ్రైడ్ రైస్లని, ఫ్రైలని, రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటారు. అది మన శరీరానికి చాలా అవసరం, శక్తినిస్తుంది. మంచి ఆహార పదార్థాలు తినటం వలన బలంగా కూడా మనం ఎదిగి ఫలిస్తాం. అయితే జీవాహారం ఉన్నది. ఆ జీవాహారము తింటే మనము నిత్యము జీవిస్తామండి. మరణం అనేది మనకు ఉండదంటండి. ఎల్లప్పుడూ మనము జీవించేటటువంటి జీవాహారము ఏమిటి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుడు పరిశుద్ధ లేఖనాల ద్వారా ఈ రీతిగా మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభుల వారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి జీవాహారము యేసు ప్రభు వారేనంటండి. ఈ లోకంలో అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. మనం ఎన్నెన్నో తింటాం, ఎన్నో రకాల ఫుడ్. ఫ్రాన్స్ అంటాం, చికెన్ అంటాం, మటన్ అంటాం, బీఫ్ అంటాం, వెజిటేబుల్స్ అంటాం, బ్రెడ్ అంటాం, జామ్ అంటాం, రకరకాల ఆహార పదార్థాలు మనం తింటాము. కానీ జీవాహారం ఏంటంటే అది భూలోకంలో దొరికేది కాదు, పరలోకము నుండి వచ్చినటువంటి జీవాహారం. ఆ పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారము నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే జీవాహారమైన యేసయ్యను భుజిస్తారో వారు నిత్యము జీవిస్తారు, వారు ఎల్లప్పుడూ జీవిస్తారండి. భుజించడం అంటే ఆ శరీరాన్ని తినమని కాదండి. ఇష్టత కలిగి ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలను మన హృదయంలో ఉంచుకొని ఇష్టపూర్వకంగా నెరవేరుస్తారు. వారు ఆ జీవాహారాన్ని భుజించినట్టే. ఆ జీవాహారమైనటువంటి యేసు ప్రభువాన్ని ఎవరైతే అంగీకరించి ప్రభువుగాను, రక్షకుడుగాను తన హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని తన ప్రవర్తనలో దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు అనుసరించి గైకొనుచు ఆయన శరీరం అని చెప్పబడే రొట్టెలోను, ఆయన రక్తం అని చెప్పబడే ద్రాక్ష రసంలోనూ పాలు పంపులు పొందుకున్నవాడు జీవాహారాన్ని భుజించినట్టేనండి. అలా జీవాహారాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి నిత్యము జీవిస్తాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు, యుగయుగాలు జీవిస్తాడండి. మరణం అనేదే లేదు. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము మన రక్షకుడైన యేసు ప్రభువారు. ఎంతమంది అయితే ఆయనను అంగీకరిస్తారో, ఎంతమంది అయితే ఆ జీవాహారాన్ని భుజిస్తారో వారు నిత్యము జీవిస్తారు, యుగయుగాలు సంతోషభరితులుగా ఉంటారు. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికే దేవుని అంగీకరించినటువంటి సహోదరులారా, మనము ధన్యులము. ఆ జీవాహారాన్ని మనము సొంతం చేసుకున్నాం. ఇక ఇప్పటికీ యేసు ప్రభువుని అంగీకరించకుండా, రొట్టె ద్రాక్షారసం తీసుకొనకుండా ఉన్నటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. జీవాహారమైన యేసయ్యను అంగీకరించి ఆయన భుజించండి, నిత్యము జీవించి యుగయుగాలు ఆనందించే కృపను పొందుకునండి. మనమందరము ఆ జీవాహారాన్ని భుజిస్తూ సంతోషభరితులముగా ఈ విశ్వాసయాత్రను కొనసాగించుకుంటూ పరలోకం చేరి దేవుని వద్ద సంతోషభరితులంగా ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.